హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరాధ్యాస్ వ్లాగ్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండ్ సండే స్పెషల్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పూరీ విత్ చోలే కర్రీ. ఈ చెనానైతే మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ చోలేకి ఇలా వైట్ చనా తీసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఈ చెనానైతే మనము బాయిల్ చేసుకుందాము. మనము ఈ నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి తీసేయదండి. వాటితో పాటే మనము వీటిని ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లోకి అయితే తీసుకున్నాను. దీంట్లోకి మనం చిటికెడు పసుపు, కొంచెం కారం అండ్ సాల్ట్. ఇప్పుడు ఇవి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం ఉంచాలండి. 5 విజిల్స్ వచ్చేస్తే మంచిగా ఉడికిపోతాయి. ఇది ఉడికేలోపు అయితే మనము ఇటు సైడ్ స్టవ్ మీద మనము టొమాటో అండ్ ఆనియన్ అయితే గోలించుకుందామండి. నేను ఒక టీ కప్పు శనగలకి టొమాటోస్ వచ్చి మీడియం సైజ్ ఒక 3 తీసుకున్నాను. అండ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు గిన్నె అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నానండి. గిన్నెనైతే వేడెక్కిందండి. దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడెక్కాక మిక్స్ చేసుకొని దీంట్లోకి ఆనియన్ కూడా వేసేసుకోవాలి. గ్రేవీని మనం 2 టైప్స్గా చేసుకోవచ్చండి. ఇది ముందుగానైనా గోలించుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా సరే ఆనియన్ అండ్ టమాటో ఒకే దగ్గర మిక్సీ పట్టేసుకొని అలాగైనా చేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్, దీనిలోకి కొంచెం చెక్కని యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క. చెన్న అయితే ఉడికిపోయిందండి. చూడండి, టమాటా అండ్ ఆనియన్ కూడా మంచిగా గోలాయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది చల్లగైపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని గ్రేవీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, మంచిగా మిక్స్ అయ్యేట్టుగా పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ అయితే తీసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ కరివేపాకు వేసేసాను. ఆవాలు, జీలకర్ర నేను అవేమీ యూజ్ చేయలేదండి. దీనికి అంత అవసరం కూడా లేదు. ఇది మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మనం వాటర్ అయితే ముందే యాడ్ చేసుకోవద్దండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇది మనకు ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. దీంట్లోకి టర్మరిక్ అండ్ సరిపడా కారం అండ్ నెక్స్ట్ సాల్ట్ ఇవి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం గోలాలి కదండి, మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇది వేడెక్కాలి. ఇప్పుడు మనము అది వేడెక్కింటే కొంచెం సేపు మూత పెట్టేద్దాము. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే చెనా యాడ్ చేసేసుకుందాం. చెనా వేసుకున్నానండి. ఇప్పుడు మనం చెనా ఉడికించిన వాటర్ అయితే ఉంటాయి కదా, మనం అవే యాడ్ చేసుకోవాలండి. మిగతావి ఇంకా ఇవి యాడ్ చేసుకోవద్దు. ఎందుకంటే మనము అవి ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో ఉండే మినరల్స్ అండ్ ప్రోటీన్స్ అన్నీ మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఆ వాటర్ని పడేస్తే మొత్తం ఈ చెనా తిని కూడా వేస్ట్ చేయండి. అవి ఉడికించుకున్న వాటర్ మొత్తం దీంట్లోకి అయితే పోసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం. గ్రేవీ కొంచెం వాటర్ ఉందండి. ఇప్పుడు మనము ఇది చిక్కబడడానికి, గ్రేవీ గట్టిపడడానికి అండ్ ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మనం చాలా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా మనం ప్యూరీ లాగా చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. కర్రీలో ఈ చెనా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం విప్పుకుంటూ యాడ్ చేసుకోవాలండి.
ఫైనల్గా మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీనికి సపరేట్గా మసాలా ఒక చోలే మసాలా అని చెప్పేసి దొరుకుతుందండి, అది వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర అది అవైలబుల్ లేక నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం మీగడ పెరుగు యాడ్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ చేసుకోవాలి. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు పూరి వేసేసుకుందాము. చూడండి ఎంత మంచిగా పొంగిందో. కొంచెం వీటిని లావుగా తాల్చుకోవాలి. దీనికి చాలామంది ప్యాకింగ్లోది గోధుమ మల్టీగ్రెయిన్ది వాడతారు. బట్ నేనైతే సపరేట్గా గోధుమలు తీసుకొని పట్టించానండి. ఎందుకంటే ఆ ప్యాకింగ్ వాటిలో మైదా అనేది కలుస్తుంది కాబట్టి నేను విడిగా తీసుకొని పట్టించాను. పూరీవి చోలే కాంబినేషన్ అదిరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.